హాయ్ ఏంటంటే టిఫిన్ కోసం అయితే చపాతీ అయితే చేసుకున్నాను. మరి దీనిలోకి వచ్చేసి ఏంటి అని అంటే కర్రీ కూడా పన్నీర్ కర్రీ అండ్ క్యాప్సికమ్ కర్రీ చేశాను. సో ఇది ఇప్పుడు మన టిఫిన్ అయితే తినబోతున్నాము. టిఫిన్ అయిపోయాక మరి లంచ్ పెట్టేసుకోవాలి కదా. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రౌన్ రైస్ అవైలబుల్లో ఉంది, బట్ అదేమవుతుంది అని అంటే ఉడికాక కొంచెం తెల్లగానే అనిపిస్తుంది. దిస్ ఇస్ బ్రౌన్ రైస్ ఉంది. రైస్ మీకు ఒకసారి చూపిస్తాను. దొండకాయ ఫ్రై ఎలా చేస్తారో నేనైతే సింపుల్గా ఇలా చేసేసాను. ఇవాళ ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం తాలింపు గింజలు, ఆనియన్స్, ఆఫ్టర్ దట్ మంచిగా కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకముందే దొండకాయలు వేయాలి. దొండకాయలు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో సాల్ట్, కారం, నెక్స్ట్ ధనియాల పొడి వేసుకున్నాను. మీరు ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇదండి నా రెసిపీ టుడే. దొండకాయలు కూడా లేడీస్ తినడం చాలా మంచిదండి.